హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నేనైతే ఔరంగాబాద్ కేవ్స్ని పూణే మహారాష్ట్రలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కదా అండి. అందులో ఒకటి ఔరంగాబాద్ కేవ్స్ అండి. నేనైతే రీసెంట్గా షిర్డీ వ్లాగ్స్ని అయితే అప్లోడ్ చేశాను. షిర్డీలో ఏమేమి చూడదగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, అందులో ఏవి ఫేమస్, అక్కడ స్టేయింగ్ ఎలా ఉండాలి, అదంతా నేనైతే వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు ఇది కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్కి వెళ్ళి అక్కడ చూసేయచ్చు షిర్డీ వ్లాగ్స్. అదేవిధంగా షిర్డీ వ్లాగ్ తర్వాత ఔరంగాబాద్ని అయితే నేనైతే టూరిస్ట్ ప్లేసెస్ని, ఔరంగాబాద్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. సో దానిలో ఒకటి, ఇంతకుముందు ఔరంగాబాద్లో టూరిస్ట్ ప్లేసెస్ కూడా చూపించాను. దానిలో ఇది ఔరంగాబాద్ కేవ్స్ అండి. ఈ విధంగా మనకు ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఈచ్ పర్సన్కి 25 or 30 రూపీస్ ఉంది. కిడ్స్ కూడా ఉంటుందండి. బిలో 5 years కిడ్స్కి టికెట్ ఏమీ ఉండదు. సో ఈ విధంగా అయితే మనము స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలండి. కొద్దిగా చిన్నపిల్లలు ఉంటే అయితే చాలా కష్టం అవుతుందండి, ఎందుకంటే మనము ఒక 200 దాకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. ఈ విధంగా 200 మెట్లతోని మనము ఈ విధంగా అయితే ఔరంగాబాద్ కేవ్స్ని అయితే చేరుకోవచ్చండి. మనం ఇక్కడ నుండి చూసినట్లయితే మనకి బీబీకా మక్బార్, అదేనండి మినీ తాజ్మహల్ అయితే కనిపిస్తుందండి. అదే నేను ఫస్ట్లో మీకు చూపించాను. తర్వాత ఈ విధంగా లోపలైతే మొత్తం చీకటిగా ఉంది. లోపలికి వెళ్తే, కేవ్ లోపలికి వెళ్తే సేమ్ ఇక్కడ కూడా ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కదా అండి, దాని లోపల బుద్ధుడు ఇంకా చాలా విగ్రహాలు చెక్కారు కదా అండి. సో నాకైతే సేమ్ విగ్రహాలు అయితే కనిపించాయి. అంటే అక్కడ ఇక్కడ సేమ్ అనిపించాయండి. ఏ కేవ్స్కి వెళ్ళినా అవే శిల్పాలు ఈ విధంగా చెక్కారండి. బట్ ఆ కాలంలోనే ఆ విధంగా చెక్కారంటే ఎంతో గొప్ప కదా అండి. సో ఇక్కడనైతే నేను ఫాస్ట్గా పెడుతున్నాను వీడియోనైతే. ఈ విధంగా అన్ని శిల్పాలను అయితే చెక్కారండి. ఇక్కడ నేను ఔరంగాబాద్లోని ఫేమస్ ప్లేసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. దానిలో నేనైతే చాలా పోస్ట్ చేశాను. మీకు నచ్చినట్లయితే ఒకవేళ మన తెలుగు వాళ్ళు మహారాష్ట్రని వచ్చి ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్కి అయితే విజిట్ చేస్తారు కదా అండి, మెయిన్గా షిర్డీకి అయితే పక్కా వస్తారు. సో షిర్డీ నుండి మనము ఔరంగాబాద్ అయినా నాసిక్ అయినా వెళ్ళవచ్చండి. సో నేనైతే ఔరంగాబాద్ని చూస్ చేసుకొని ఔరంగాబాద్లో ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అదేవిధంగా స్టేయింగ్ ఎక్కడ బాగుంటుంది నేనైతే ముందు వీడియోలో అయితే షేర్ చేశానండి. ఎవరైనా ఈ వీడియోను చూస్తున్నట్లయితే మీకు ఔరంగాబాద్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రము అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని అదైతే నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్తో నా వ్లాగ్లో అయితే అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే అన్ని శిల్పాలు చెక్కి ఉన్నాయండి. ఇక్కడ కూడా మనకు ఏ విధంగా ఉంది అదైతే బోర్డు ద్వారా ఉందండి. అదేవిధంగా కేవ్ నెంబర్స్ ఉన్నాయి, ఒక్కొక్క కేవ్కి ఒక్కొక్క నెంబర్ ఉందండి. సో ఇక్కడనైతే 3-4 కేవ్స్ ఉన్నాయి. ఆ విధంగా లోపలికి వెళ్ళి ఈ విధంగా అయితే అన్నీ చూసామండి. బట్ చిన్నపిల్లలు ఉంటే మాత్రము పైకి ఏమైనా ఫుడ్ వాటర్ బాటిల్ అయితే పక్కా తీసుకెళ్ళాలండి, లేకపోతే అయితే చాలా కష్టం అవుతుంది. ఈ విధంగా చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఈ కేవ్స్ని అవాయిడ్ చేయండి. మనం ఎక్కడమే చాలా కష్టంగా ఉంటుంది, ఇంకా చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కడం చాలా కష్టం అండి. నేనే ఈ మార్కెట్స్తో అయితే చాలా ఇబ్బంది పడ్డాను, వాళ్ళు ఎక్కలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కేవ్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.